మాయా, ఆ ముసుగు నాకు పెద్ద శత్రువు అయిపోయింది. ఇంతవరకు సత్యమోహం ఒక్కసారి కూడా చూడలేకపోయింది తెలుసా? ఓరే పిచ్చి మాధవ్, ఆ అమ్మాయి జీవితాంతం నీతోనే కలిసి ఉండిపోతుందిరా. ప్రతిరోజు తన అందాలను నువ్వు చూసుకోవచ్చు. ఎందుకా ఫీలింగ్? అది రిలాక్స్. ఓకే, చీర అంతేనండి. చీర. ఓకే. గుళ్ళో ధ్వజస్తంభంలో నిలబడ్డాం కాదు, వచ్చి జడపట్టుకో. అక్కడ వియ్యాల వారు పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తున్నారు అత్తయ్య. వచ్చేస్తున్నాం. నువ్వు పెళ్లిలో ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు రాధిక? రాధిక ఉండబట్టే అవమానంతో మనం ఎవరి ముందు తలదించుకునే పరిస్థితి రాకుండా సత్య పెళ్లి సవ్యంగా జరిగిందండి. అవమానంతో మనం తలదించుకునే పరిస్థితి రావటం ఏమిటి? అదే బాబు, వాళ్ళు చాలా గొప్పింటి వాళ్ళు కదా. మన తరఫు నుంచి ఎలాంటి లోటుపాట్లు జరిగినా మనకు అవమానమే కదా. అలా జరగకుండా రాధిక వాళ్ళందరికీ తగిన మర్యాదలు చేసిందని మీ ఆవిడ చెప్తోంది. అదనమాట. రాధిక మన పరువు పోయే పని ఏది చెయ్యదని నాకు తెలుసు అత్తయ్య. అది అవును. పెళ్లికి ముందు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా ప్రవర్తించావు. పెళ్లిలో కూడా ఇలాగే చేస్తావేమో అని భయపడ్డాను. మమ్మల్ని అర్థం చేసుకొని బుద్ధిగా పెళ్లి చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అవే మాటలు నాన్న. నేను మీ కూతుర్ని. మీ పరువు పోయే పని నేనెందుకు చేస్తాను నాన్న? వాళ్ళంతా మన కోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా బయలుదేరండి. మా అమ్మాయికి నేను ఆస్తి అంతస్తులు ఇవ్వలేకపోయినా ఓ కన్న తండ్రిగా నా కూతురు కష్టపడకుండా పెంచాను. ఇప్పుడు ఆ బాధ్యతను నీకప్పగిస్తున్నాను బాబు. మీరు ఇంతవరకు మీ బాధ్యతల్ని ఎలా నిర్వర్తించారో నాకు తెలియదు, కానీ మీరు మీ అమ్మాయిని కష్టపడకుండా పెంచారు. నేను మీ అమ్మాయి మొహంలో చిరునవ్వు జరగకుండా చూసుకుంటాను. మగపిల్లలు లేరని మా మమకారాన్ని గారాబం చేసి పెంచాం. నా మనవరాల్ని బాగా చూసుకుంటారుగా. చంటి పిల్లలా చూసుకుంటాను, సరేనా? మీ అమ్మాయిని అత్తింటికి పంపిస్తున్నామని బాధపడకుండా మీ సొంతింటికే పంపిస్తున్నామని మీరందరూ సంతోషంగా ఉండండి. మా మహాలక్ష్మికి ఏ లోటు రాకుండా మేం చూసుకుంటాం. పద బాబు, పదండి. రండమ్మా. నాకు కావాల్సిందేదో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది మావయ్య. ఒరే, ఈ ఫీలింగ్ పెళ్లి అవ్వకముందైతే ఓకే, పెళ్లి అయిన తర్వాత కూడా ఇంకెందుకురా? నీ పిచ్చి గాని పద చెప్తాను. Ha ha ha!